హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దుల్కర్ సల్మాన్ అండ్ ఫహద్ ఫసీల్ నటించిన బెంగళూరు డేస్ అనే మలయాళం ఫీల్ గుడ్ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అజ్జు, కుట్టన్, కుంజు అనే ముగ్గురు ఫ్రెండ్స్ని చూపిస్తారు. ఈ ముగ్గురు కూడా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం ఉంటుంది. అలా ఇప్పుడు కుట్టన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే కుట్టన్కి ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. తన ఊరికి వెళ్ళి అక్కడి ప్రజలతో కలిసి పనిచేస్తూ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అజ్జుని చూపిస్తారు. అజ్జు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకొని విడిపోయి అజ్జుని ఒంటరివాడిని చేస్తారు. దాంతో ఇప్పుడు అజ్జు బైక్ మెకానిక్గా చేస్తూ తనకి నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మిగిలింది కుంజు డిగ్రీ కంప్లీట్ చేసి ఐఐఎంలో ఎంబీఏ చేయాలి అని ఆశపడుతుంది. దాంతో ఇదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్తో చెప్పగా అది విన్న కుంజు పేరెంట్స్కి మూఢనమ్మకాలు అంటే ఎక్కువ నమ్మకం ఉండడం వల్ల కుంజు జాతకాన్ని ఒక పూజారికి చూపించగా కుంజు జాతకాన్ని చూసిన పూజారి తనకి త్వరగా పెళ్లి చేయాలి అని ఇంకా పై చదువులు వద్దు అని చెప్తాడు. అది విన్న కుంజు పేరెంట్స్ తనతో పై చదువులు వద్దు అని చెప్పి తనకి ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి కొడుకు పేరు దాస్. అలా దాస్ అండ్ కుంజు పేరెంట్స్ కలిసి పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా దాస్ అండ్ కుంజుకి అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇద్దరు వారి పేరెంట్స్ బాధపడతారు అని ఆలోచించి ఆ పెళ్లికి ఓకే చెప్తారు. నెక్స్ట్ సీన్లో కుంజు అజ్జుకి ఫోన్ చేసి తన అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నా అని చెప్తుంది. అజ్జుకి కుంజు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ అలా చెప్తే కుంజు బాధపడుతుంది అని తనతో చెప్పాడు. సీన్ కట్ చేస్తే దాస్ అండ్ కుంజుల పెళ్లి రోజు అజ్జు, కుట్టన్లు పెళ్లికి వచ్చి కుంజుతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ క్లోజ్గా ఉంటారు. అయితే అదంతా చూస్తున్న దాస్ కొంచెం జెలస్గా ఫీల్ అవుతాడు. అలా పెళ్లి అయిపోయిన 2 రోజుల తర్వాత దాస్ కుంజుని తీసుకుని బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అయితే తన ఫ్రెండ్స్కి దూరంగా వెళ్తున్నందుకు కుంజు చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో కొన్ని రోజులకి కుట్టన్కి కూడా బెంగళూరులోనే జాబ్ వస్తుంది. దాంతో ఇదే విషయాన్ని కుట్టన్ కుంజుకి ఫోన్ చేసి చెప్పగా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కుట్టన్కి కూడా బెంగళూరులోనే జాబ్ వచ్చింది అని తెలుసుకున్న అజ్జు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరుకి వచ్చి బైక్ రేసింగ్ గ్యారేజ్లో మెకానిక్గా జాయిన్ అవుతాడు. అలా ఆ రోజు నుండి కుంజు, కుట్టన్, అజ్జు కొత్త ఊరు, కొత్త మనుషుల మధ్య బెంగళూరులో తమ కొత్త జీవితాలు స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే కుంజు చాలా యాక్టివ్గా అందరితో కలిసిపోయే అమ్మాయి అవటం వల్ల తమ పక్క ఫ్లాట్స్లో ఉన్న వారందరితో త్వరగా కలిసిపోయి అందరితో ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న దాస్కి కుంజు ఫ్లాట్లో ఉన్న అందరితో అలా క్లోజ్గా ఉండటం నచ్చదు. అందుకే ఒకరోజు కుంజుతో నువ్వు అలా అందరితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. అది విన్న కుంజు కొంచెం బాధపడుతుంది. అలా కొన్ని రోజులకి కుంజు మనస్తత్వం అర్థం చేసుకున్న దాస్ కూడా కుంజు చేసే పనులకు ఇంప్రెస్ అవుతాడు. మరోవైపు కుంజు, కుట్టన్, అజ్జులు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ తమ లైఫ్లో జరుగుతున్న విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో కొన్ని రోజులకి దాస్ ఆఫీస్ వర్క్ ఉంది అని కుంజుతో చెప్పి యూఎస్కి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని కుంజు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో అప్పటిదాకా తన ఫ్లాట్కే పరిమితమైన కుంజు లైఫ్ ఆ రోజు నుండి స్వేచ్ఛ వచ్చిన పక్షిలాగా తన ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరు అంతా తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు గ్యారేజ్లో వర్క్ చేసుకుంటున్న అజ్జుతో ఒక బైక్ రేసర్ గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న అందరికీ కూడా అజ్జు కూడా ఒక బైక్ రేసర్ అని తెలుస్తుంది. అలాగే అజ్జు ప్రతిరోజు ఎఫ్ఎంలో వచ్చే ఆర్జే సారా ప్రోగ్రాం బాగా ఇష్టంగా వింటూ ఉంటాడు. అలాగే తనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి విషయాన్ని ఎఫ్ఎంకి ఫోన్ చేసి సారాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే సారాని చూడకపోయినా సరే తన మాటలు నచ్చి తనను ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు అజ్జు, కుంజు, కుట్టన్ కలిసి కారులో వెళ్తుండగా అప్పుడే కుట్టన్ వాళ్ళ ఇంటి నుండి తన ఫాదర్కి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావడంతో ఉన్న పలంగా టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్కి బయలుదేరతాడు కుట్టన్. అలా ఫ్లైట్లో కూర్చున్న కుట్టన్ అక్కడ హెయిర్ హోస్ట్గా పనిచేసే మీనాక్షిని చూసి ఇష్టపడతాడు. దాంతో తననే చూస్తూ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. కుట్టన్ బిహేవియర్ నచ్చడంతో మీనాక్షి కూడా తనని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని దాస్ యుఎస్ నుండి తిరిగి వచ్చేస్తాడు. అదే రోజు రాత్రి దాస్ కుంజుని తీసుకొని డిన్నర్కి అని చెప్పి ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు. ఇదంతా చూస్తున్న కుంజు దాస్ తనని ఇప్పటికైనా అర్థం చేసుకుని బయటికి తీసుకొచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కాసేపటికే దాస్ ఆఫీస్ కొలీగ్స్ కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు. అలా దాస్ కుంజుని పట్టించుకోకుండా తన
కొలీగ్స్తో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాడు. దాంతో కుంజు చాలా బాధపడుతుంది. మరోవైపు కుట్టన్ మీనాక్షి గురించి ఆలోచిస్తూ తను మళ్ళీ ఒకసారైనా కలిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కుట్టన్ కోరుకున్నట్టే మీనాక్షి ఒకరోజు షాపింగ్ మాల్లో కనిపిస్తుంది. మీనాక్షిని చూసిన కుట్టన్ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యి ప్రతిరోజు కలుస్తూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్లో కుంజు తనకి జరిగిందంతా అజ్జుకి ఫోన్ చేసి చెప్పి బాధపడుతుంది. దాంతో కుంజు బాధను చూసిన అజ్జు తనని హ్యాపీ చేసేందుకు తన బైక్ మీద బయటికి తీసుకుని వెళ్తాడు. అయితే కుంజు అజ్జు బైక్ మీద వెళ్ళటం దాస్ చూసేస్తాడు. దాంతో దాస్కి బాగా కోపం వస్తుంది. అలా ఇంటికి వచ్చిన దాస్ కుంజుతో నీ ఫ్రెండ్స్తో తిరగకు అని చెప్పాను కదా, నా మాట వినకుండా వాళ్ళతో తిరుగుతున్నావు కదా అని కుంజుని బాగా తిడతాడు. దాంతో కోపం వచ్చిన కుంజు కూడా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని దాస్తో గొడవ పడుతుంది. దాంతో దాస్ కుంజుతో మాట్లాడకుండా తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడతాడు. మరోవైపు అజ్జు ఎఫ్ఎంలోని సారాతో రోజు మాట్లాడుతూ ఒకరోజు తనని కలిసి సర్ప్రైజ్ చేయాలి అని ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తాడు. అయితే ఎంతో సంతోషంగా సారాని కలవడానికి వెళ్ళిన అజ్జు సారాని చూసి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడకుండా బాధతో అక్కడ నుండి వచ్చేస్తాడు. ఎందుకంటే సారా నడవలేదు, కేవలం వీల్ చైర్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. మరోపక్క కుట్టన్ డైలీ మీనాక్షిని కలిసి మాట్లాడుతూ తన ప్రేమని మీనాక్షికి చెప్పాలి అని అనుకుంటాడు. ఒకరోజు మీనాక్షిని కలవడానికి వెళ్ళి అక్కడ మీనాక్షి మరొక అబ్బాయితో క్లోజ్గా ఉండడం చూసి షాక్ అయ్యి చాలా బాధతో అక్కడ నుండి వెనక్కి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా అప్పటిదాకా బెంగళూరులో ఎంతో హ్యాపీగా ఉన్న కుంజు అజ్జు కుట్టన్ జీవితాలు ఒక్కసారిగా బాధలోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సీన్లో అజ్జు మాత్రం సారాని మర్చిపోలేక తనకి తెలియకుండా తనని ఫాలో అవుతూ తన మంచితనం తను చేసే చిలిపి పనులు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఒకరోజు అజ్జు తనని ఫాలో అవుతున్నాడు అని కనిపెట్టిన సారా తనని కలిసి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడగ్గా దానికి అజ్జు నేను నీ కోసం రాలేదు, నీ ఫ్రెండ్ కోసం వచ్చాను అని అబద్ధం చెప్తాడు. కానీ సారాకి విషయం అర్థమైపోతుంది అజ్జు తన కోసమే వచ్చాడు అని. నాతో ఎఫ్ఎంలో మాట్లాడే అజ్జువి నువ్వే కదా అని అడగ్గా దానికి అజ్జు అవును నేనే అని విషయం అంతా సారాకి చెప్పేస్తాడు. అదంతా విన్న సారా అజ్జు కలిసిపోయి ఆ రోజు నుండి ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటూ ప్రతిరోజు మీట్ అవుతూ ఉంటారు. మరోవైపు కుంజు అండ్ దాస్ల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు కుంజు దాస్ ఉండే పర్సనల్ రూమ్లో ఏముందో చూడాలి అని ఆ రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన కుంజు అక్కడి వస్తువులు ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రూమ్లో దాస్ తను ప్రేమించిన అమ్మాయి ఫొటోస్ అండ్ తన వస్తువులు ఉంటాయి. అదంతా చూసిన కుంజు దాస్కి ఆల్రెడీ లవర్ ఉంది అని తెలిసి చాలా బాధపడుతుంది. అదే విషయాన్ని అజ్జుకి ఫోన్ చేసి చెప్తుంది. అలాగే దాస్ని వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి ఏడుస్తుంది. కానీ అజ్జు మాత్రం కుంజుని ఓదార్చి సర్ది చెప్తాడు. నెక్స్ట్ సీన్లో దాస్ కుంజుని కలిసి తనతో మాట్లాడాలి అని ట్రై చేస్తాడు. కానీ కుంజు మాత్రం కోపంతో తన ఊరికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన కుంజుని తన పేరెంట్స్ ఏం జరిగింది అని అడగ్గా కుంజు జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న కుంజు పేరెంట్స్ తనకి దాస్తో విడాకులు ఇప్పించాలి అని అనుకుంటారు. ఇదిలా ఉండగా మరోపక్క సారా అజ్జుని ఒకరోజు తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సారా అజ్జు క్లోజ్గా ఉండడం చూసిన సారా మదర్ అజ్జు దగ్గరికి వచ్చి సారా చాలా మంచి అమ్మాయి, నీలాంటి మంచి అబ్బాయి అండ్ నీ ఫ్యామిలీ కూడా ఫ్యూచర్లో తన పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పగా అది విన్న అజ్జుకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుండి సారాకి అజ్జు దూరంగా ఉంటాడు. మరోవైపు కుట్టన్ వాళ్ళ పేరెంట్స్ గొడవపడడంతో కుట్టన్ తన మదర్ని తనతో పాటే బెంగళూరుకి తీసుకొని వచ్చేస్తాడు. అలాగే కుట్టన్ తన ఫ్లాట్లోనే ఉండే సంగీత అనే ఒక ట్రెడిషనల్ అమ్మాయిని చూసి ఇష్టపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అజ్జు మంచి బైక్ రైడర్ అని తెలుసుకున్న తన కోచ్ తనకి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. ఇక్కడే అజ్జు దాస్ తన లవర్తో ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతాడు. అజ్జుకి దాస్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేంటంటే దాస్ పేరు నిజానికి శివ. తను ఒక మంచి బైక్ రేసర్. ఎలాంటి రేస్ అయినా సరే శివ ఈజీగా గెలుస్తూ ఉంటాడు. శివ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు ప్రియా. ఇద్దరు ఒకరంటే మరొకరికి ప్రాణం కంటే ఇష్టం. శివ చేసే ప్రతి విషయానికి కూడా ప్రియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఒకరోజు అనుకోకుండా బైక్ మీద వెళ్తున్న ఇద్దరికి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లగా ప్రియాకి బాగా గాయాలు అవ్వడంతో తను కోలుకోలేక చనిపోతుంది. ఈ విషయం తెలిసిన శివ చాలా బాధపడతాడు. అలాగే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియా ఫాదర్ శివాని నీ వల్లే నా కూతురు చనిపోయింది, నీ బైక్ రేసింగ్ వల్లే చనిపోయింది అని బాగా తిడతాడు. దాంతో అదంతా విన్న శివ చాలా బాధపడి ఆ రోజు నుండి తనకి ఎంతో ఇష్టమైన బైక్ రేసింగ్ని వదిలేసి ప్రియా జ్ఞాపకాలు మర్చిపోలేక తననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు.
ఇదంతా తెలుసుకున్న అజ్జు ఈ విషయాలన్నీ కుంజుతో చెప్పగా అది విన్న కుంజు దాస్ ప్రేమని అర్థం చేసుకొని మళ్ళీ దాస్ దగ్గరికి వచ్చి దాస్తో నీకెంతో ఇష్టమైన ఆ పర్సనల్ రూమ్లోనే నేను కూడా ఉంటా అని చెప్తుంది. అదంతా విన్న దాస్ కుంజు తన ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే కుంజు మాత్రం దాస్తో మాట్లాడకుండా తనకి ఎంతో ఇష్టమైన ఎంబీలో జాయిన్ అవుతుంది. మరోపక్క దాస్ మాత్రం కుంజుకి దగ్గర అవ్వాలని తెగ ట్రై చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కుంజు దాస్ ప్రేమించిన ప్రియా వాళ్ళ ఫ్యామిలీని కనిపెట్టి దాస్కి తెలియకుండా ప్రియా పేరెంట్స్తో తను ప్రియా ఫ్రెండ్ అని దగ్గర అవుతుంది. మరోవైపు అజ్జుకి అప్పటిదాకా దాస్ అంటే అస్సలు నచ్చదు. కానీ దాస్ ప్రియాల ప్రేమ విషయం తెలిసాక దాస్ మంచితనం అర్థం చేసుకుని దాస్ దగ్గరికి వెళ్ళి నాకు బైక్ రేసింగ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. అయితే దాస్కి కూడా అజ్జు అంటే అప్పటిదాకా ఇష్టం ఉండదు. కానీ కుంజు తన దగ్గరికి వచ్చేలా చేసింది అజ్జునే అని తెలిసి నీ రేసింగ్కి వస్తా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి కుంజు ప్రియా పేరెంట్స్కి దాస్ ప్రియాల ప్రేమ విషయాన్ని చెప్పి ప్రియా చనిపోయినప్పటి నుంచి దాస్ తననే తలుచుకుంటూ ఇప్పటికీ బాధపడుతున్నాడు అని, దాస్ ప్రియాని ఎంతలా ప్రేమించాడో అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని దాస్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అలా ప్రియా పేరెంట్స్ని చూసిన దాస్ తన మనసులో ఉన్న బాధనంతా ప్రియా పేరెంట్స్తో షేర్ చేసుకుని బాధపడతాడు. అదంతా విన్న ప్రియా పేరెంట్స్ దాస్ మీద ఉన్న కోపమంతా పోయి దాస్ని ఓదారుస్తారు. అలాగే ఇదంతా చేసింది కుంజు అని తెలిసిన దాస్ కుంజుని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. దానికి కుంజు భార్యకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అనడంతో ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారు. ఇదిలా ఉండగా ఒకరోజు మీనాక్షి కుట్టన్ని చూసి తన దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని ట్రై చేస్తుంది. కానీ కుట్టన్ మాత్రం తన మాటలు వినకుండా తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మరో 2 రోజుల్లో సారా యుఎస్కి వెళ్ళిపోతుంది అని తెలిసిన అజ్జు తనని చివరిసారిగా కలిసి తన ఫ్రెండ్స్తో పాటు డిన్నర్కి తీసుకెళ్ళి తనకి సారా మీద ఉన్న ప్రేమని ఒక పెయింటింగ్ రూపం ద్వారా తనకి తెలిసేలా చేస్తాడు. అది చూసిన సారాకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత సారాని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి వదిలి బాధతో తిరిగి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అజ్జు బైక్ రేసింగ్ పోటీలో ఉండడంతో అది చూడడానికి దాస్ కుంజు అండ్ కుట్టన్ని తీసుకొని అక్కడికి వస్తాడు. దాస్ ఆల్రెడీ బైక్ రేసర్ కాబట్టి దాస్ను చూసిన అక్కడి వారందరూ తన దగ్గరికి వచ్చి దాస్తో మాట్లాడుతూ ఉంటారు. అలా రేస్ స్టార్ట్ అవ్వబోతూ ఉండగా దాస్ అండ్ కుంజు కుట్టన్ అజ్జు దగ్గరికి వెళ్ళి ఆల్ ద బెస్ట్ చెప్తారు. అప్పుడే అజ్జు అప్పటిదాకా తన లైఫ్లో తనకి ఎదురైన కష్టాలను గుర్తు చేసుకొని బైక్ రేసింగ్లో పాల్గొంటాడు. అయితే రేస్ స్టార్ట్ అవ్వగానే అజ్జు బైక్ బాగా దూసుకెళ్ళినా కూడా మధ్యలోకి వెళ్ళేసరికి తనని లైఫ్లో పడగొట్టేసిన కష్టాలు గుర్తొచ్చి బైక్ స్కిడ్ అయి కింద పడిపోతాడు. కానీ ఆ కష్టాలను సైతం లెక్క చేయకుండా గుండె ధైర్యంతో ఓటమి అనే ఆలోచన రాకుండా ఆ రేస్లో విన్ అవుతాడు. అది చూసిన దాస్ కుంజు కుట్టన్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అజ్జు మాత్రం రేస్ గెలిచిన ఆనందం కన్నా తను సారాని మిస్ అవుతున్నా అని సాడ్గా ఉంటాడు. ఎందుకంటే అదే రోజు సారా యుఎస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు ఎలాగైనా అజ్జుని సారాని కలపాలి అని దాస్ కారుని జట్టు వేగంగా నడిపి అజ్జుని సారా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే అజ్జు సారాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన దాస్ కుంజు కుట్టన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ముగ్గురు సారా వాళ్ళ అమ్మతో అజ్జుకి ఫ్యామిలీ లేదు అని మీరు బాధపడకండి, అజ్జుకి ఫ్రెండ్స్ అనే ఈ ముగ్గురు ఫ్యామిలీ ఉంది అని చెప్తారు. అది విన్న సారా వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అజ్జు అండ్ సారా పెళ్ళికి ఓకే చెప్తుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా గ్రాండ్గా అజ్జు అండ్ సారాలకి పెళ్ళి అవుతుంది. అలాగే కుట్టన్ కూడా తను ఇష్టపడిన సంగీతాన్ని పెళ్లి చేసుకుంటాడు. అలా చివరికి అందరి జీవితాలు చాలా ఆనందంగా బెంగళూరులో ఫ్యామిలీ జీవితాలుగా మొదలవుతాయి. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పక్కన ఉండి ధైర్యంని ఇచ్చేది ఒక ఫ్రెండ్ మాత్రమే. అలాంటి మీ బెస్ట్ ఫ్రెండ్ని వదులుకోకండి.